అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ లో ఒకటవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న రియల్టర్లు. అందులో భాగంగా కరీంనగర్ పశ్చిమ జోన్ భూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కరీంనగర్ వెస్ట్ జోన్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నేడు మే 24, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ వెస్ట్ జోన్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వెస్ట్ జోన్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా సమావేశంలో కరీంనగర్ వెస్ట్ జోన్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాషం మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, భూ రియల్ ఎస్టేట్ వ్యాపారులమైన మాకు ఈ మధ్య అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని, అందుకే మా రియల్ ఎస్టేట్ వ్యాపారులమంతా కలిసి మా సమస్యల పరిష్కారం కోసం ఈ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. అసోసియేషన్ గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశమని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కొత్తపల్లి మండలంలోని కరీంనగర్ శివారు గ్రామాలు గంగాధర సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్న ధర్మిల అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందని, కాబట్టి కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే కరీంనగర్ శివారు గ్రామాల భూములన్నీ రిజిస్ట్రేషన్ అయ్యేట్టుగా కరీంనగర్ సబ్ రిజిస్టార్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరేందుకు ఈ సమావేశంలో తీర్మానించుకోవడం జరిగిందని అన్నారు. మరియు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19, 20, 21 డివిజన్ల పరిధిలో గల వందలాది ఎకరాల భూములను నిషేధిత 22/A జాబితాలో చేర్చడం మూలంగా ఆయా డివిజన్ల కరీంనగర్ శివారు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అట్టి విషయమై గత 10 నెలలుగా మేము పోరాటం చేయడం జరుగుతుందని, అట్టి పోరాటాన్ని కొనసాగించేందుకు ఈ సమావేశంలో తీర్మానించుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ వెస్ట్ జోన్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాషం మోహన్ రెడ్డి గారితో పాటుగా ఉపాధ్యక్షులు పచ్చునూరి నరేందర్ గారు, ప్రధాన కార్యదర్శి తిరునగరి రవీందర్ గారు, కోశాధికారి ఆకుల కృష్ణ గారు, ఉపాధ్యక్షులు బండి భూమయ్య గారు, అందే శ్యామ్ సుందర్ గారు, కందాల మధుసూదన్ గారు, గౌరవ అధ్యక్షులు సూర సురేందర్ గారు, సంయుక్త కార్యదర్శులు శ్యామల రామకృష్ణ గారు, ఎనగంటి కృష్ణకుమార్ గారు, ప్రచార కార్యదర్శులు మేడిశెట్టి సత్యనారాయణ గారు, రాజశేఖర్ గౌడ్ గారు, కార్యదర్శులు గడప శ్రీనివాస్ గారు, హరిణి శ్రీనివాస్ గారు, రాజు గారు, న్యాయ సలహాదారు గొల్లపల్లి వెంకటేష్ గారు మరియు కార్యవర్గ సభ్యులు, శాశ్వత సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. కరీంనగర్ జిల్లాకి 4 విభాగాలుగా ఏర్పాటు చేసుకుని ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, మాది వెస్ట్ జోన్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి మేము ఏంటంటే ఇక్కడ ఈ దగ్గర అంటే మా సమస్యల గురించి మేము ఒక గ్రూప్ పెట్టుకుని ఆత్మీయ సమ్మేళనం 2 నెలలు అయింది. కాబట్టి అందరం కలుసుకోవడానికి, మేము అందరికీ పరిచయ కార్యక్రమాలు చేసుకోవడానికి ఆత్మీయ సమ్మేళన రూపంలో ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అందరినీ కలుపుకొని మేము దాని కార్యాచరణ ముందు ఏం చేయాలి అనుకుంటున్నాం, ఏం చేయాలి, మన సమస్యలు ఏంటిది, అసలు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, దాని గురించి మేము చర్చించుకోవడానికి కార్యాచరణను రూపొందించుకున్నాం సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ 4 సంవత్సరాల నుంచి కుదేలై ఉన్నది. ఎవరికి ఉపాధి లేదు, అందరూ ఇబ్బందులలోనే ఉన్నారు. మళ్ళీ ఒకటి, ఈ ఏరియాలో ఈ వెస్ట్ జోన్ పరిధిలో దాదాపు సగం విస్తీర్ణం నిషేధిత జాబితాలు పెట్టారు. ఆ నిషేధిత జాబితాలు పెట్టారు కాబట్టి మేము మా యొక్క గ్రూప్ తరఫున మేము అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. గత 10 నెలలుగా ప్రతి వారం మేము కలెక్టరేట్కి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నాం, ధర్నాలు చేశాము, రాస్తారోకోలు చేశాము, ప్రెస్ మీట్లు పెట్టాము. తర్వాత మీడియా పరంగా మా యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం, చాలాసార్లు తీసుకెళ్ళినాం. తర్వాత ప్రతి సోమవారం మేము క్రమం తప్పకుండా కలెక్టరేట్కి వెళ్ళి ఈ యొక్క సమస్య గురించి కలెక్టర్ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి తరచూ వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇప్పుడు ఈ వేదిక ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ వేదిక ద్వారా మా యొక్క సమస్యలు, మాకున్న సమస్యలు అంటే మా రియల్ ఎస్టేట్ సోదరులు అంటే రియల్ ఎస్టేట్ అంటే 3 రకాలుగా ఉంటారు. ఒకరు బిల్డర్లు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బిల్డర్లు, తర్వాత పెద్ద ల్యాండ్స్ కొంటారు, హోల్డ్ చేసుకుంటారు, అమ్ముకుంటారు, వాళ్ళు రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు. 2వ గ్రేడ్ ఏంటంటే చిన్న ప్లాట్లు కొని అమ్ముకుంటారు. 3వ గ్రేడ్ ఏంటంటే జస్ట్ మీడియేటర్షిప్, మధ్యవర్తిత్వం చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మధ్యవర్తిత్వం అంటే ఇప్పించడం,
అమ్మిపేయడం కొనిపేయడం. అయితే ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులలో ఉంది. ఈ పరిశ్రమ ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంది. దాని గురించి మా సమస్యలు చర్చించుకోవడానికి మాత్రమే ఇంకొక గ్రూప్ను మేము ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసాం. మీ పేరు ఏమండి? నా పేరు పాషా మోహన్ రెడ్డి. నేను ఈ యొక్క వెస్ట్ జోన్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నాను 2 months బ్యాక్. అధ్యక్షుడు ఇది ఫస్ట్ మీటింగ్. రవీందర్ ఈ వెస్ట్ జోన్ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నారు. మా యొక్క ఏంటిదంటే మా యొక్క డిమాండ్స్ ఏంటి అని అంటే ఈ రేకుర్తి కానీ కొత్తపల్లి కానీ ఇవన్నీ కరీంనగర్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండే ఇంతకుముందు. ఇక్కడనే రిజిస్ట్రేషన్ అవుతుండే ఈ యొక్క భూములై ఇవి తీసుకొని పోయి మన గంగాధర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కలిపినారు. ఆ గంగాధర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏవేవి కరీంనగర్ నుండి కలిపినారో అవన్నీ మళ్ళీ గంగాధర నుండి మళ్ళీ కరీంనగర్ తీసుకురావాలని మా యొక్క డిమాండ్స్. తర్వాత అదేవిధంగా ఉన్న పట్టా భూములను మేమే అందరి కస్టమర్లకు ఇప్పించిన వ్యక్తులు మేమే, రియల్టర్సే. వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, మీరు ఏదో భూములు ఇప్పించారని. మేము ఒరిజినల్గా పట్టా భూములనే వాళ్ళకి ఇప్పించినాం. దాన్ని ఈ ప్రభుత్వం 22A కింద పెట్టింది. అది వాళ్ళ నిర్లక్ష్యమా వాళ్ళ అది ప్రభుత్వానికి తెలియాలి. ఆ 22A నుండి ఫస్ట్ తొలగించాలి. ఏది చూడకుండానే 22Aలో పెట్టడం కరెక్టేనా? కాదు. అది ఇప్పుడు కొన్న వాళ్ళందరూ కస్టమర్స్ అందరూ మీరే కొనిపించారు, మీరే చేశారంటే అయినా మేము ఇది పట్టా భూములైనా ఒరిజినల్ భూములైనా ఆ ప్రభుత్వం పెడితే మేమేం చేయగలుగుతాము? కానీ ఆ ప్రభుత్వం తెలిసి రావాలి. ఇప్పుడు ఆ 22A ఏమున్నాయో అవన్నీ తీసేసి పట్టా భూములు ఉన్న వారికి యథావిధిగా చేయాలని నేను ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కొత్తపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ తీసుకుపోవడము అది కూడా ప్రభుత్వం తప్పు. అక్కడి నుంచి కరెక్ట్గా మళ్ళీ యథావిధిగా కరీంనగర్ తీసుకురావాలని మా యొక్క డిమాండ్స్. మేము యథావిధిగా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ పోరాడుతూ ఉంటాము కాబట్టి మా యొక్క డిమాండ్స్ అవి. మేము ఐకమత్యంగా మేము అందరము రియల్టర్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బిజినెస్ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కమిషన్ బేసిక్గా ఏమని కానీ ఏ కిరాణా వర్తకులు కానీ ఏదైనా కమిషన్ లేని వ్యాపారం చేయరు. ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తారు. కాబట్టి మాకు అదే లేకుండా మేము ఇది రియల్ ఎస్టేట్లో మాకు కూడా కమిషన్ బేసిక్లో కానీ కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ చేస్తున్నాం. కాబట్టి మాది కూడా ఒక యూనియన్ ఉండాలనే కాన్సెప్ట్తో వేస్ట్ జోన్ యూనియన్ తయారు చేసినాం. ఇది మా కాన్సెప్ట్. నేను 12 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. గత సంవత్సరం నుంచి భూములు కొనుగోలు కానీ అమ్ముడు కానీ జరగడం లేదు. ఇది 22Aలో ఉన్నది. కలెక్టరేట్ మొత్తం అందరూ ఎమ్మెల్యేస్ ఎంపీల చుట్టూ తిరిగినాము, మినిస్టర్స్ చుట్టూ తిరిగినాము, అయినా కావడం లేదు. 22A నుంచి మొదలు తొలగించాలి. గత సంవత్సరం నుంచి మాకు గత 2 సంవత్సరాల నుంచి అమ్ముకోవడం లేదు, కొనుగోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. చాలా ఇప్పటికైనా రియల్ ఎస్టేట్ ఒకటి యూనియన్ తయారు చేసుకొని అందరి ప్రకారంగా అందరి మనస్తత్వాన్ని తీసుకొని మేము ముందుకు సాగుతున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఏ భూములు కూడా ఇక్కడికి వెళ్ళి 22Aలో విద్యానగర్, కొత్త యాసవాడ, ఆదిత్యనగర్, రేకుర్తి ఇవన్నీ 22Aలో పెట్టిర్రు. గత 4,000 ఇండ్లు, 10,000 భూములు ఉన్నాయి. ఇప్పటివరకు సమాధానం చెప్పడం లేదు. ఏ మంత్రి కూడా సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికైనా కానీ 22A నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు వెస్ట్ జోన్ రియల్ ఎస్టేట్ సంఘం అని పెట్టుకొని మనం మా వెస్ట్ జోన్ రియల్ ఎస్టేట్ పెట్టుకోవడానికి వెళ్ళాలని ముఖ్య కారణం సార్. ఒకటి ఏంటంటే మా ఇంటి పక్కనే ప్లాట్ వచ్చాయి. గంగాధర రిజిస్ట్రేషన్ చేసి వీటిని మేము ఏదైనా తీసుకొచ్చేసేసి కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మళ్ళీ గంగాధర కన్ఫర్మ్ వచ్చింది. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ కల్పన రిజిస్ట్రేషన్ చేసేది ఒక ఏజెంట్. దీని గురించి మేము డిఆర్ దగ్గరికి వెళ్ళేసి అందరికీ అప్లికేషన్ ఇవ్వడము. అంటే మా మెయిన్ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ అంటే గంగాధర రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ ఇవ్వడం ప్లస్ ఏంటంటే కొన్ని నిషేధిత భూములను మొత్తం ఎత్తివేయడానికి ఇది ఒకటి. ఈ రెండు మా ఫస్ట్ టార్గెట్స్. అయిన తర్వాత మీకు తెలుసుకుంటాం సార్. నా పేరు రామకృష్ణ. కరీంనగర్ వెస్ట్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క కోశాధికారిగా నేను పనిచేస్తున్నాను. వీళ్ళందరూ నన్ను కోశాధికారి అనుకుంటారు. మేము ఈ 2 రోజుల కింద కరీంనగర్ వెస్ట్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. సొసైటీ ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి మొత్తం
మా ఇంతవరకు టోటల్ గ్రూపులు 110 మంది మెంబర్షిప్ తీసుకున్నాము. ఒక్కొక్కరి దగ్గర 300 రూపాయలు తీసుకొని మా అందరికి మెంబర్షిప్ తీసుకొని అందరూ ఒక బాడీగా ఫామ్ అయిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా 10th క్లాస్ వాళ్ళు ఒక బ్యాచ్గా ఏర్పడి వాళ్ళకి ఇంటిగ్రేట్ పెట్టుకుంటారు. ఎంప్లాయీస్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఇట్లా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. మన రియల్ ఎస్టేట్ యూనియన్ స్టేట్స్ కూడా గెట్ టుగెదర్ పెట్టుకోవాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు 24/5/2026 ఆదివారం రోజున ఇంటి సమావేశాన్ని ఇక్కడ విజయలక్ష్మి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ వచ్చి ఇంటి సభలో విజయవంతం చేసినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్ కరీంనగర్ అండ్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, పారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, మానేర్ స్కూల్స్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్ కరీంనగర్. టీడీ న్యూస్ కేనార్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.